2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్ రెడ్డి చేసిన ఓవర్ యాక్షన్ జనానికి కనపడుతుంది. వల్లభనేని వంశీని పలకరించడానికి జైలుకెళ్తే అక్కడకు వైసీపీ నాయకులు డబ్బులు ఇచ్చి మరీ జనాన్ని తెచ్చి నానా హడావిడి చేసి విమర్శల పాలయ్యారు. మొన్న మధ్య తిరుపతి తొక్కిసలాట ఘటనలో జనం గాయపడి ఆసుపత్రి పాలైతే అక్కడకు వేలాది మందితో వెళ్ళి రోగులు ఇబ్బంది పెట్టి విమర్శల పాలయ్యారు. ఇక గుంటూరు మిర్చి యార్డ్లోనూ ఇదే తంతు. రైతులకు ధైర్యం చెప్తానని వెళ్ళి అక్కడ రైతుల మిర్చి బస్తాలను వైసీపీ కార్యకర్తలు ఎత్తుకెళ్ళిపోయి రైతుల నుంచి నానా తిట్లు తిన్నారు. ఎవరైనా బంధువులు పార్టీ కార్యకర్తలు చనిపోయినా జగన్ వెళితే అక్కడ చర్చ జరగాల్సిందే. తాజాగా జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ ఆకస్మికంగా మరణించటం, ఆమె కుటుంబానికి సానుభూతి తెలపడం కోసం బెంగళూరు నుంచి వచ్చి మేదరమెట్టకు వెళ్ళి మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని పరామర్శించడాన్ని ఎవరూ తప్పట్టం లేదు. కానీ ఒక బల ప్రదర్శనలాగా రాజకీయ సభ తరహాలో జగన్ గ్యాంగ్ చేసిన హడావుడిని జనం అంతా అసహించుకుంటున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఏంటంటే, జగన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి రావడమే కాదు, విజయమ్మ జగన్ ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడం చూసి జనం ఇదేంటి వీళ్ళేనా మొన్న సరస్వతి పవర్ షేర్ల వ్యవహారంలో గొడవలు పడి కోర్టులో ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకుందని కూడా చర్చించుకోవడం ప్రారంభించారు. కోర్టులో వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని అంతా ఎదురు చూస్తున్న వేళ తల్లి కొడుకులైతే సెంటిమెంట్ డ్రామా పండించడం ఆ రోజు జగన్ పర్యటనలో హైలైట్ అని చెప్పాలి. పరామర్శ కార్యక్రమాన్ని కూడా నువ్వు ఒక రాజకీయంగా వాడుకోవటం, అధికారంలో లేకుండా జగన్ను చూడడానికి భారీగా జనం కదిలి వచ్చారని నీ అనుకూల మీడియా పేటీఎం బ్యాచ్ ద్వారా ప్రచారం చేయించుకోవటం ఇంకో హైలైట్ అనే చెప్పాలి. ఈ ఎక్స్ట్రాలు ఇప్పటికైనా తగ్గించుకుంటే మంచిదని జనం అయితే సలహా ఇస్తున్నారు. జగన్ రెడ్డి వింటే ఇది నీకే చాలా మంచిది, లేదంటే నీ కర్మం.